హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. కిస్కాంచ్ అంటే అసూయ. కిసిర్ బంజరు భూమి అంటే ఎటువంటి పంటలు పండవు, ఫలసాయం రాదు, దాన్ని బంజరు భూమి అంటారు. కిష్ శీతాకాలం. కిష్లా క్వార్టర్స్ అన్నది ఇంగ్లీష్ పదము. తెలుగులో కూడా చాలామందికి ఈ పదము అలవాటే ఉన్నది. క్వార్టర్స్ అన్న పదానికి ఎట్లా అంటే గవర్నమెంటు ఉద్యోగులు కానీ లేదా కొన్ని చోట్ల ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఉండడానికి ఆ కంపెనీ తరపు నుంచి లేదా గవర్నమెంట్ తరపు నుంచి ఏర్పాటు చేయబడిన గృహాలు, వాటిని క్వార్టర్స్ అంటారు. కిత ఖండం అంటే మొక్క అని ఒక అర్థం వస్తుంది. బట్ ఇక్కడ ఖండం అంటే మాత్రము ఆఫ్రికా ఖండం, యూరోప్ ఖండం, ఆసియా ఖండం, అలాగా ఖండాలు. కిత్ కొద్దిగా అంటే చాలా లిమిటెడ్గా. కిత్లిక్ అంటే ఒకటి కొద్దిగా అన్న అర్థంలోనూ వస్తుంది, అంటే సరిపడినంత లేకపోవడము. అలాగే ఇంకొక అర్థము కరువు. కిత్లర్ అరసే ఖండాంతరం. కివిర్ ఉంగరాలు, రింగులు జుట్టు అని చెప్తారు చూసారా, అలాగా వంకర్లు తిరిగిన, అయితే జుట్టు అంటే సెచ్యులర్ అనాలి. బట్ ఇక్కడ కివిరు అని అంటే జస్ట్ ఉంగరాలు లాగా కనపడే జుట్టు, అంటే స్ట్రైట్ హెయిర్ కాదు అని. లేదు, ఇంకేదైనా ఐటమ్ని వంకర్లుగా రింగులుగా ఉండే దాన్ని కూడా కివిర్ అని చెప్పవచ్చు. కివిరిం అది కూడా రింగులుగా తిరిగి ఉండడము, స్ట్రెయిట్ కాదు, ఆర్చ్లాగా ఉంటుంది చూసారా, ఆ ఆర్చ్లాగా ఉండేదాన్ని కూడా కివిరిం అంటారు. కివ్రిమ్లీ అంటే కుచ్చిళ్ళు అని అర్థం. కుచ్చిళ్ళు అంటే చీర కుచ్చిళ్ళు కానీ లేకపోతే ఫ్రాక్ కూడా కుచ్చిళ్ళు ఉంటాయి. అట్లాగా ఏదైనా సరే ప్లీటెడ్ అన్నమాట. కివ్రిమ్ అంటే వేవి అన్నది ఇంగ్లీష్ పదం. తెలుగులో అలలుగా అన్న అర్థం వస్తుంది.